ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది స్పెషల్గా భక్షాలు తయారీ విధానం చూపిస్తున్నాను. కొత్తగా చేసేవాళ్ళు కూడా చక్కగా చేయొచ్చు, పాడయ్యే ఛాన్సే లేదు. వీడియో చివరి వరకు చూసి ఈ విధంగానే ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, చాలా చక్కగా వస్తాయి. ముందుగా శనగపప్పు, ఇది 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాను. ఒక బౌల్లో వేసుకొని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు పిండి కలుపుకోవాలి. మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేసి, 1/2 చెంచా పసుపు వేసి, 2 చెంచాల బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ అంటాం కదా, అది. రవ్వ వేయడం వల్ల బొబ్బట్లు తినేటప్పుడు సాగకుండా బాగుంటాయి, అందుకోసమని ఇలా రవ్వ వేయాలి కొంచెం అంతా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి కలిపి, తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్గా కలపాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి కవర్ కప్పి పైన మూత పెట్టి 2-3 గంటలు ఈ పిండి నానితే బొబ్బట్లు చాలా చక్కగా చేయొచ్చు. ఇప్పుడు పిండి నానే లోపల శనగపప్పుని నీళ్ళని తీసేసి కుక్కర్లో వేసి, 2 కప్పుల పప్పు తీసుకున్నాం కదా, దానికి 4 కప్పుల నీళ్లు పోసి 1 చెంచా నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ని బట్టి ఉంటుంది, కొన్ని కుక్కర్లో 2 విజిల్స్కే ఉడికిపోతుంది. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసి ప్రెషర్ దానంతట అదే వెళ్ళిపోయిన తర్వాత ఈ పప్పు జల్లి తట్టలో వేయాలి. పప్పులో నీళ్ళన్నీ ఒడిసిపోయాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఇందులోని 4 యాలకులు వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ విధంగానే పప్పు మొత్తం గ్రైండ్ చేసినాక ఒక బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. బెల్లంని చిన్నగా కట్ చేసి ఒక కడాయిలో వేసి కొన్ని నీళ్లు పోసి స్టవ్ వెలిగించి బెల్లం కరగనిద్దాం. బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కూడా ఇలా వడగట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. పాకం పట్టడం టైం పడుతుంది అనుకునే వాళ్ళు పప్పు గ్రైండ్ చేసినప్పుడే బెల్లం కూడా గ్రైండ్ చేయొచ్చు. కానీ ఇట్లా చేస్తే 8-10 రోజులైనా సరే పూర్ణం నిల్వ ఉంటుంది. బెల్లం కరిగిన తర్వాత వడగట్టి ఈ బెల్లం పాకంని మళ్ళీ కడాయిలో పోసి ఇట్లా తుకతుక ఉడుకుతున్నప్పుడు ఉడికించి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేయాలి. ఉండలేమి లేకుండా బాగా కలపాలి. స్టవ్ బంద్ చేసి ఉండలేమి లేకుండా కలిపి 2 చెంచాల నెయ్యి వేసి కలిపి మంచిగా కలిపి ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి. చల్లారినాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో పూర్ణం ఉండలు ఇలా చేసుకొని చేతులకు నూనె రాసుకొని పిండిని పూర్ణం ముద్ద ఎంత తీసుకున్నామో అంతకన్నా కొంచెం చిన్నగానే తీసుకోవాలి. ఇట్లా ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ రాసి పిండిని పెట్టి కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసి మధ్యలో పూర్ణం పెట్టి పిండిని ఈ విధంగా క్లోజ్ చేయాలి. తర్వాత పైన వచ్చిన పిండిని తీసేయాలి. తర్వాత కవర్ పైన మరి కొంచెం ఆయిల్ రాసి బొబ్బట్లు మాదిరి ఇట్లా ఒత్తి స్టవ్ పైన పెనం పెట్టి నెయ్యి అప్లై చేసి బొబ్బట్లు కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలినాక మరో సైడ్ తిప్పి కాల్చుకోవాలి. నెయ్యి వేస్తూ 2 వైపులా కాల్చుకొని తీసుకోవడమే, అంతే. వేడి బొబ్బట్ల పైన కొద్దిగా నెయ్యి వేసి తింటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.